తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. విద్యతో పాటు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా బోధన సాగించే ఉద్యోగులను ఆహ్వానిస్తున్నామని ఉండి మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ డాక్టర్ ఎస్ బాలకృష్ణరాజు పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ జిల్లా ప్రధానాధికారి వేగేశం శ్రీనివాసరాజు ఉద్యోగ విరమణ సభలో ఆయన మాట్లాడుతూ ఐటీఐలో కొత్త ట్రేడ్లు తీసుకురావడంతో పాటు మెరుగైన వసతుల కల్పనలో తనతో పాటు శ్రీనివాసరాజు ఎంతగానో కృషి చేశారని తెలిపారు. విశాఖపట్నం, కాకినాడ ఐటీఐల ఆర్డీలు ఆర్ఓ రమణ ఎం శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎంతో మంది విద్యార్థులు ఉద్యోగాల్లో చేరేలా ప్రోత్సహించిన శ్రీనివాసరాజు కృషి అందరికీ ఆదర్శప్రాయమని తెలిపారు. అనంతరం శ్రీనివాసరాజు పద్మావతి దంపతులను ఘనంగా సత్కరించారు. మా స్టైల్ లో మీకు అంటున్నాను, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఏంటంటే ఈ రోడ్ చూడాలి, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఇలా ఉంటుందా చేసినటువంటి పరిస్థితి. సరే, ఇవన్నీ బాధలు ఉన్నాయి, సుఖాలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. అయితే ఇక ఈ ప్రాంత ప్రజలకి ఈ ఐటీఐ ముఖ్యంగా అప్పటిటువంటి జాబ్ మార్కెట్ వెళ్ళగలిగే పరిస్థితులు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ముఖ్యంగా శ్రీనివాసరావు ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ కానీ సూర్య కానీ హీరోగా ఉన్నప్పుడు కానీ 15 సంవత్సరాలుగా ఆయన చేసినటువంటి కృషి అద్వితీయం. డెఫినెట్ గా విద్యార్థులు తీసుకోవాల్సినటువంటి అవకాశం ఉంది, తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి నేను భావిస్తాను. కొన్నిసార్లు సిబ్బందితో కానీ లేదా డైరెక్టరేట్ కొంతమందితో కానీ మా ఫ్రస్ట్రేషన్ బట్టి ఏదైనా ఇబ్బంది కానీ వాళ్ళు బాగుపడేస్తూ మాట్లాడి వాటి కూడా కేవలం ఇన్స్టిట్యూట్ సో అందుకని వారికి కూడా ఏదైనా ఎప్పుడైనా బాధ పెట్టి ఉంటే ఆ మాటలు కానీ చేస్తున్నారు కానీ వారిని కూడా క్షమించుకుంటూ సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు అలాగే డ్రింకింగ్ వాటర్ జనరల్ గా ఈ ఫెసిలిటీస్ ఒక ఇన్స్టిట్యూట్ కొనడం అనేది అంత పెట్టి తర్వాత స్టాఫ్ తర్వాత నాకు జాబ్ లో జాయిన్ అయిన తర్వాత ఎక్కువ కాంపిటీషన్ వాటర్ పంపిస్తాను. ఎక్కడికి వెళ్ళినా అక్కడ కొత్త కన్స్ట్రక్షన్ మొదలవుతుంది. అక్కడే మంచి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. ఆయన నాకు ఇచ్చిన తర్వాత కూడా రిటైర్ అయిన తర్వాత కూడా ఇది ఇన్స్టిట్యూట్ గురించి ఆయన సంకల్పం బెంగళూరులో ఉన్న ఏ విధంగా సరే మన రాష్ట్రంలో ఉన్నతమైన ఐటీ సందర్భంలో మీరు కూడా పాల్పంచుకోవడాన్ని అందరి సభాముఖంగా ఇక్కడ ఏలూరు జిల్లా భీమడోలు జంక్షన్ ప్రసిద్ధ శ్రీ మహాలక్ష్మి గణపతి ఆలయంలో 25వ వార్షిక వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా సోమవారం ఆలయ ఆవరణలో భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భీమడోలు పరిసర గ్రామాలకు చెందిన గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. భీమడోలు ఏఎంసీ చైర్మన్ శేషపు శేషగిరి, పంచాయతీ కార్యదర్శి తనూజ పలువురు ప్రముఖులు వేడుకలలో హాజరయ్యారు. ఈ సందర్భంగా లడ్డూపాట పాడిన భక్తులను పలువురు ప్రముఖులు సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఈ ఏడాది 25వ వార్షిక వినాయక చవితి వేడుకలను దాతల సహకారంతో ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు.
బెంగళూరు జంక్షన్ లో శ్రీహరి నగరం ఏం చేసిన మహాలక్ష్మి గణపతి ఉత్సవాల సందర్భంగా నేటిగా ఆరో రోజున స్వామివారి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. 5 రోజులు కూడా మరి ఉత్సవాలు, భజనలు, మరి సాంస్కృతిక కార్యక్రమాలు అయిన తర్వాత నిన్న భారీ ఎత్తున ఊరేగింపుతో కాలజ్ఞంలో నిమగ్నం చేయటం, ఈ రోజున కంబివారి అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. మరి 4000 మందికి భారీ ఎత్తున అన్న ప్రసాద వితరణ జరుగుతుంది. మరి ఈ ఉత్సవాలు ప్రారంభించి 25 సంవత్సరాలు పూర్తని నేటితో శుద్ధి బుద్ధి వినాయక 5 రూపాయలతో ఏర్పడిన విగ్రహం మరి ఈ చుట్టుపక్కల 5-6 జిల్లాల్లో ఇటువంటి ప్రతిష్ఠించిన విగ్రహం శనజీయర్ స్వామి గారు వచ్చి ప్రతిష్ఠించడం జరిగింది. ఎంతో ప్రత్యేకంతో కోరిన కోరికలు తీర్చే భగవంతుడు అయినటువంటి వినాయకుడు, మహాలక్ష్మి గణపతి. మరి అటువంటి స్వామివారిని మీరు ఏదన్నా దర్శించుకుని ఏదన్నా కోరికలు కోరుకున్న శక్తి వంచన లేకుండా తీర్చేటువంటి కొలువైన మా వినాయకుడు అని చెప్పి ప్రజలు భారీగా విశ్వసిస్తారు అని. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సినీ నటుడు సాయి కుమార్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ ప్రారంభ దర్శనం సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వ్యాసవశం అందించగా ఆరాధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రం సత్కరించారు. స్వామివారి దర్శనం కోసం వచ్చాం. ఏదున్నా తల్లి తండ్రి గురువు దైవం అంటాం. ఆ స్వామి వెంకటేశ్వరుని అనుగ్రహంతో ఈ సంవత్సరం 50 ఏళ్ల సినీ ప్రస్థానం. 1975లో జనవరి 11th నా మొదటి సినిమా రిలీజ్ అయింది, దేవుడు చేసిన పెళ్లి అని. సో బాలనటుడిగా అందులో యాక్ట్ చేశాను. మళ్ళీ ఈ సంవత్సరం ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమా 100 రోజులు ఆడి శోభన్ బాబు గారు, శారద గారు, అట్లూరు పూర్ణచంద్రరావు గారు ప్రొడ్యూసర్, తాతనేని రామారావు గారు డైరెక్టర్. అలాగే ఇప్పుడు మొన్న సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ బాబుతో అనిల్ రావుపూడి కాంబినేషన్ లో దిల్ రాజు గారు ప్రొడ్యూసర్ గా మళ్ళీ ఒక సూపర్ హిట్ సినిమా. ఈ 50వ సంవత్సరం నా నటుడిగా నా ప్రస్థానంలో సంక్రాంతికి వస్తున్నాం. తర్వాత కోర్టు, అది మంచి హిట్ అయింది. ఇప్పుడు ఈ మధ్య వెబ్ సిరీస్ మైసభ కూడా మంచి హిట్ అయింది. ఇంకా చాలా సినిమాలు రెడీ అవుతున్నాయి. వెబ్ సిరీస్ కానీ నా అదృష్టం తెలుగుతో పాటు నన్ను హీరో చేసిన కన్నడ ఇండస్ట్రీలో కూడా పోలీస్ స్టోరీతో ఆల్వేస్ నేను ఎప్పుడు చెప్తుంటాను, కర్ణాటక మీరు రుణపడి ఉంటామని. సో కర్ణాటక పోలీస్ స్టోరీ తర్వాత నాకు కానీ మా తమ్ముడు రవిశంకర్కి కానీ అయ్యప్పకి కానీ సో మా అందరికీ కర్ణాటక ఎంతో ఆదరించింది, అభిమానించింది, ఆశీర్వదించింది. సో కర్ణాటక ప్రజలకి కృతజ్ఞతలు చెప్తూ 2 మంచి సినిమాలు రెడీ అవుతున్నాయి కర్ణాటకలో కూడా. అలాగే తమిళ్లో కూడా డీజల్ అని దీపావళికి రిలీజ్ అవుతుంది, హరీష్ కళ్యాణ్ హీరో. అది చాలా మంచి సినిమా. తెలుగులో చాలా మంచి సినిమాలు రెడీ అవుతున్నాయి. వీటన్నిటితో పాటు ప్రేమ కావాలి అంటూ మీ ముందుకు వచ్చిన మా ఆదిని మీరు ఆదరించారు, అభిమానించారు, ఆశీర్వదించారు. ఎప్పుడు నేను లోపలికి వెళ్తున్నప్పుడు ఆ జై విజయ్ని చూసినప్పుడు ఆది ఫస్ట్ సినిమా డైరెక్ట్ చేసింది విజయ్ భాస్కర్ గారు, 2వ సినిమా చేసింది జై గారు. సో 2 సూపర్ హిట్లు అయ్యాయి, ప్రేమ కావాలి కానీ లవ్లీ కానీ. అలాగే ఆది కూడా తొందరలోనే 25 ఫిల్మ్స్ కంప్లీట్ చేయబోతున్నాడు. స్వామివారి అనుగ్రహంతో, కళామ తల్లి ఆశీర్వాదంతో, మీ అందరి ప్రేమాభిమానాలతో. ఇప్పుడు వాడిది కూడా చాలా మంచి సినిమా. ఆది మళ్ళీ ఎప్పుడు పెద్ద హిట్ అంటూ అందరూ అడుగుతూ ఉంటారు. ఎందుకంటే మంచి ఆర్టిస్టు, మంచి డాన్సర్, బాగా చేస్తాడు, ఒక మంచి హిట్ పడాలని. సో చేస్తున్నాడు. ఎందుకంటే మన చేతుల్లో లేదు జయాపజయాలు. మనం మనసా వాచ కర్మన త్రికరణ శుద్ధిగా నా 50 ఏళ్ల సినీ ప్రస్థానం అలాగే జరిగింది. ఎన్నో సక్సెస్లు ఉన్నాయి, ఎన్నో ఒడుగుదుడుకులు ఉంటాయి. నటుడు అన్న తర్వాత అన్నిటినీ మనం అధిగమించి నటించాలి అంటే ప్రతిరోజు కొత్తగా ఫీల్ అవ్వాలి. ఏదో కొత్తది చేస్తే మీరు తప్పకుండా ఆశీర్వదిస్తారనే నమ్మకం మా అందరికీ ఉంది. సో అలాగే ఆది కూడా ఇప్పుడు శంబాల చాలా బాగా వస్తుంది. సో శంబాల గురించి వాడే చెప్తాడు. సో శంబాల అలాగే ఇంకో 2-3 మంచి సినిమాలు చేస్తున్నాడు. సో మీ అందరి ఆదరాభిమానాలు మా నాన్నగారితో మొదలైంది, నాతో, మా తమ్ముళ్ళతో, ఇప్పుడు ఆదితో. సో మీ అందరి ఆశీర్వాదం, మీ ఆదరాభిమానాలు ఎల్లప్పుడూ ఉండాలని, అలాగే ఆ భగవంతుడు మీ అందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా స్వామి దగ్గరికి ఎప్పుడు వస్తూ ఉంటాము రెగ్యులర్ గా. స్వామి ఆశీస్సులు ఎప్పుడు మా ఫ్యామిలీకి ఉంటుంది, అలానే ప్రజలందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా హ్యాపీగా ఉంది ఇలాగా దర్శనం చేసుకోవడం, తిరుమలకి వచ్చి. నాకు మీ బ్లెస్సింగ్స్ కావాలి. శంబాల అని ఒక సినిమా చేశానండి, చాలా బాగా వచ్చింది సినిమా. సో మొన్నే టీజర్ రిలీజ్ అయింది, దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. సో యుగంధర్ అని దానికి డైరెక్టర్, మంచి టీంతో ఒక మంచి సినిమా చేసాం. తప్పకుండా అందరికీ నచ్చుతుంది అనే ఆశ ఉంది అందరికీ. సో చాలా బాగా వచ్చింది. అండ్ మీ త్వరలోనే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తాం. అలాగే ఎస్ఐ యుగంధర్ అని ఒక సినిమా చేశాను, సో అది కూడా త్వరలో రిలీజ్ అవబోతుంది. సో 2-3 మంచి ఫిలిమ్స్ చేస్తున్నాను. అండ్ ఎప్పుడు మీ ఆశీస్సులు ఆదరణ ఎప్పుడు నాకు ఉంటుంది. సో అలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై గణపవరం ప్రజలకు ఆందోళన వద్దన్న కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ. గణపవరం మండలం పశ్చిమ గోదావరిలోనే కొనసాగుతుందని హామీ.
గుంటూరు జిల్లా అభివృద్ధిపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష. రాబోయే 4 ఏళ్లలో అన్ని విభాగాల సమన్వయంతో పనిచేయాలని అధికారులకు ఆదేశాలు. విశాఖ ఉక్కుపై కూటమి నేతలు దొంగ బుద్ధి బట్టబయలైందన్న వైసీపీ ఎమ్మెల్సీ బొత్స. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడమే వైసీపీ ధ్యేయమని స్పష్టీకరణ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటుడు సాయి కుమార్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.